వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. మనకు సెప్టెంబర్ 30న ఈనాడులో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ని ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మొత్తం 36 బిట్స్ ఇందులో ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్, రాజేష్ కుల్లర్ was appointed as the executive director of dash. So దీనికి ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. ఆప్షన్ 3 is the right answer. Second important bit, Asian Development Bank appointed whom as its new country director for India in the place of Kenichi Yokoyama. So దీనికి correct answer Tekayo Konishi. So option 1 is the right answer. Third question చూడండి, who is appointed as the new executive director at Asian Development Bank for a tenure of 3 years. So దీనికి correct answer Samir Kumar Kare. Option 3 is the right answer. Fourth bit, which bank is planning to launch a loan product సఫల్ అంటే సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చరల్ లోన్ primarily focused on organic cotton growers who don't have any credit history. So దీనికి correct answer State Bank of India. Fifth bit, India got which rank in the latest edition of the World Bank's annual Human Capital Index that benchmarks key components of human capital across countries. So దీనికి కరెక్ట్ ఆన్సర్ 168 అన్నమాట ఇండియా ర్యాంక్. సిక్స్త్ బిట్ చూడండి, ఎస్బీఐ న్యూ రూల్స్ ఆఫ్ ఏటీఎం విత్డ్రాయల్స్ గివెన్. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ సో మనకు SBI initiated OTP based ATM withdrawals for 10,000 and above at all SBI ATMs effective from September 18th 2020. So ఇది కరెక్టే అనమాట. Second question, second option, it is necessary that every SBI savings account holder to register or update their mobile numbers విత్ ద బ్యాంక్. సో ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది కాబట్టి మన ఫోన్ నంబర్స్ని రిజిస్టర్ చేసుకోవాల్సిందే. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ మూడో ఆప్షన్ చూడండి, దిస్ ఓటీపీ సిస్టమ్ ప్రొవైడ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు అకౌంట్ హోల్డర్ ఫ్రమ్ ఫ్రాడ్స్ అండ్ మినిమైజింగ్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్. ఇది కూడా కరెక్టే. అండ్ ఫోర్త్ది, ఓటీపీ స్టాండ్స్ ఫర్ వన్ టైమ్ పాస్వర్డ్. సో 4 కరెక్టే కాబట్టి మనకు fifth option is the right answer. And the seventh question చూడండి, which of the following statements is wrong related to Asian Development Bank? And Finance Minister Nirmala Sitharaman addressed 53rd annual meeting of the Board of Governors of ADB. So no, wrong idi. And second option, she invited the bank to set up a South Asia సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది కూడా రాంగే. అండ్ మూడోది, ఇండియా ఇన్వైటెడ్ ఏడీబీ టు సెటప్ ప్రైవేట్ ఆపరేషన్. నో, ఇది కూడా రాంగే. అండ్ ఫోర్త్ది, ఏడీబీ ప్రెసిడెంట్ నో, ఇది కూడా రైటే. సో మనకు ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి అంటే ఇందులో రాంగ్ ఏది అన్నారండి. సో మనకు ఈ పైనవన్నీ రాంగ్ కాదు, సో పైనవన్నీ కరెక్టే. సో ఆప్షన్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాళ్ళు చెప్పిన విధంగా మనకు ఆప్షన్స్లో లేవు. సో ఎయిత్ బిట్ ఏంటంటే, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ అన్ అడ్వైజర్ టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇన్ వాషింగ్టన్. సో ఎవరు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMFకు అడ్వైజర్ మరియు ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ కాబడ్డారు? దీనికి సరైన సమాధానం సిమాంచల దాష్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నైన్త్ బిట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రాంగ్? సో మనకు ఆన్ 24th September 2020, Reserve Bank of India placed technology vision for cyber security for urban cooperative banks 2020
2023 in its website. ఇది ఆప్షన్ కరెక్టే, రాంగ్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ద డాక్యుమెంట్ ఎయిమ్స్ అట్ ఎన్హాన్సింగ్ ద సైబర్ సెక్యూరిటీ పోస్చర్ of the urban cooperative banking sector against evolving IT and cyber threat environment. ఇది కూడా కరెక్టే. అండ్ మూడవది, ద డాక్యుమెంట్ హ్యాస్ బీన్ ఫార్మలైజ్డ్ బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ ఫ్రమ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. ఇట్ ఎన్విసేజెస్ టు అచీవ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ through a 5-pillared strategic approach called the GARD, GUARD. ఇది కూడా కరెక్టే. అండ్ ఫోర్త్ది, GARD stands for governance oversight, utile technology investment, appropriate regulation and supervision, robust collaboration and developing necessary IT సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ సెట్. ఇది కూడా కరెక్టే. సో మనకు సరైన సమాధానం ఆప్షన్ నంబర్ 5. అండ్ 10వ బిట్ చూడండి, బంధన్ బ్యాంక్ సెటప్ ఏ న్యూ వర్టికల్ కాల్డ్ ఎమర్జింగ్ entrepreneurs businesses EEB to support the emerging needs of the unbanked and underbanked segment of the customers. Where is the headquarters of the Bandhan Bank? So దీనికి సరైన సమాధానం కోల్కతా, వెస్ట్ బెంగాల్. సో 11th బిట్ చూడండి, విచ్ నేషన్ బికమ్ ద ఫస్ట్ టు ఇష్యూ ఏ సావరెన్ బాండ్ లింక్డ్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెట్ బై ద UN, రేజింగ్ 750 మిలియన్ యూరోస్, అంటే మనకు $890 మిలియన్ అనమాట. సో ఇది ఎవరు, ఏ నేషన్ అంటే దీనికి సరైన సమాధానం మెక్సికో. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 12th క్వశ్చన్ చూడండి, విచ్ కంపెనీ బికేమ్ ద సెకండ్ ఇండియన్ ఫర్మ్ టు అటైన్ ఏ మార్కెట్ వాల్యుయేషన్ ఆఫ్ ఓవర్ 9 lakh crore ఆఫ్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో అంత అచీవ్ చేయగలిగిన సెకండ్ ఇండియన్ కంపెనీ ఆఫ్టర్ రిలయన్స్ ఎవరు అంటే మనకు TCS అన్నమాట, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అండ్ 13వ బిట్, యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ ఎ ప్లాన్ టు లాంచ్ టు ఎంప్లాయ్ నియర్లీ 1000 పీపుల్ అండర్ ఇట్స్ న్యూ హైరింగ్ ఇనిషియేటివ్ గిగా ఆపర్చునిటీస్, a model devised to attract skilled talent that can work with the bank remotely from anywhere in the country. Who is the present MD and CEO of Axis Bank? So దీనికి సరైన సమాధానం అమితాబ్ చౌదరి. అమితాబ్ చౌదరి is the present CEO and MD of Axis Bank. 14th బిట్ చూడండి, which bank launched a lead management system named as the iLead 2.0 to provide its services to customers irrespective of where they reside? So దీనికి సరైన సమాధానం కెనరా బ్యాంక్. నో. సో 15th బిట్ చూడండి, Prime Minister Narendra Modi dedicated the historical Kosi Rail Mega Bridge in the state of. సో దీనికి సరైన సమాధానం బీహార్. బీహార్లో కోసి రైల్ బ్రిడ్జ్ని ఆయన డెడికేట్ చేశారనమాట. సో అక్కడ ఈ బ్రిడ్జ్ అనేది ఉంది. 16th బిట్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ టార్గెట్ అట్ ఏ రికార్డ్ -million tons for 2021 crop year, up nearly 1.5% from the previous year's output, as per the statement given at the National Conference for Rabi Campaign 2020. దీనికి ఆప్షన్ 301 million tons అన్నమాట. 17th బిట్ చూడండి, అమ్మ మొబైల్ రేషన్ షాప్స్ in which state launched that will serve as mobile public distribution outlets for ration to the eligible beneficiary families. దీనికి ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ 18th బిట్ చూడండి, the Ministry of Corporate Affairs extended the tenure of Company Law Committee by 1 year to September 2021. Who chairs this committee? సో దీనికి సరైన సమాధానం రాజేష్ వర్మ.
ఆప్షన్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. 19th బిట్ చూడండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI ఫార్మ్డ్ ఏ వర్కింగ్ గ్రూప్ టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ పాండమిక్ రిస్క్ పూల్. సో ద ప్యానెల్ హెడెడ్ బై. సో ఆ ప్యానెల్ని ఎవరు హెడ్ చేస్తున్నారు, హెడ్గా ఎవరున్నారు ఆ ప్యానెల్కి అంటే దీనికి సరైన సమాధానం సురేష్ మాథూర్. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ క్వశ్చన్ చూడండి. బై విచ్ ఇయర్ ఇండియా విల్ బి సెల్ఫ్ రిలయంట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ యాజ్ పర్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద యూనియన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్టర్ సదానంద గౌడ. సో దీనికి సరైన సమాధానం 2023. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 21st క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆదిత్య పూరి ఈజ్ ద MD ఆఫ్ విచ్ బ్యాంక్ కన్ఫర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై యూరో మనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020. సో దీనికి సరైన సమాధానం HDFC బ్యాంక్ అనమాట. సో ఆదిత్య పూరి HDFC బ్యాంక్కు MDగా ఉన్నారు. అండ్ 22nd క్వశ్చన్. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిక్లేర్డ్ డాష్ ఫండ్ దట్ విల్ బి ప్రొవైడెడ్ టు ఇండియా టు డెవలప్ గ్రీన్ బిల్డింగ్స్, ఇంప్రూవ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ టు ఎక్స్పాండ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. దీనికి సరైన సమాధానం $2 trillion అనమాట. నెక్స్ట్ 23వ బిట్. ఆర్థిక స్పందన ఏ ప్రోగ్రామ్ ఆఫ్ డిస్పర్సింగ్ లోన్స్ టు ద ట్యూన్ ఆఫ్ 39,300 crore through various cooperative institutions initiated by. సో దీనికి సరైన సమాధానం కర్ణాటక. నెక్స్ట్ 24th క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా issued the guidelines to all banks that CCO should be appointed for a minimum fixed period of 3 years with age not more than 55 years. In this context, CCO stands for. మరి CCO అంటే ఏంటి అంటే దీనికి ఆన్సర్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్. ఆప్షన్ 3 is the right answer. Next, Reserve Bank of India decided to introduce the positive pay system for check them dash under which reconfirmation of key details may be needed for payments beyond 50,000. Availing of this facility would be at the discretion of the account holder. దీనికి సరైన సమాధానం ఫ్రమ్ January 2021. 26th బిట్ చూడండి. Recently, Parliament passed the Banking Regulation Amendment Bill 2020 to protect the interest of depositors in the cooperative banks అనమాట. 27th బిట్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ బ్యాంక్స్ టు కంప్లీట్ ఆటోమేషన్ ఆఫ్ బ్యాడ్ లోన్ రికగ్నిషన్ అండ్ ప్రొవిజనింగ్ ప్రాసెసెస్ బై. సో దీనికి ఆన్సర్ 30th June 2021. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. Who recently announced the rollout of tokenization across its platform that will enable users to safely transact with their debit or credit cards. సో దీనికి సరైన సమాధానం గూగుల్ పే. ఆప్షన్ 3 is the right answer. 29th క్వశ్చన్. Former governor of Reserve Bank of India dash died recently. He served the Reserve Bank of India governor only for 21 days between 15th Jan 1985 and 4th February 1985. సో చాలా తక్కువ కాలం 21 days మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి రీసెంట్గా మరణించారు. ఆయన పేరేంటి అంటే అమితాబ్ ఘోష్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30వ బిట్ అండి. టైటాన్ కంపెనీ లిమిటెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ డాష్ ఇంట్రడ్యూస్డ్ ద టైటాన్ పే, ఏ కాంటాక్ట్లెస్ పేమెంట్ ఫంక్షనాలిటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో దీనికి సరైన సమాధానం ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 31వ. వరల్డ్స్ ఫస్ట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ CNG టర్మినల్ will be built
with a proposed investment of 1900 crore in. సో దీనికి సరైన సమాధానం భావనగర్ పోర్ట్ ఇన్ గుజరాత్. 32nd చూడండి, ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే అబ్జర్వ్డ్ ఆన్. సో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం ఈక్వల్ పే డే అంటే మనకు 18th of September. 33rd యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఫోర్కాస్టెడ్ ఇండియాస్ నామినల్ GDP to grow by 19% in 2021 to 22. Next 34th చూడండి, SEBI constituted technical group on social stock exchange headed by. సో దీనికి సరైన సమాధానం హర్ష్ కుమార్ వన్వాలా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 35th చూడండి, యూనియన్ రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ సెడ్ దట్ ద రైల్వేస్ టార్గెట్ టు కంప్లీట్ 100% electrification of broad gauge routes by 2023. Option 1 is the right answer. Next, last bit andi, Parliament amended the FCRA which regulates acceptance and utilization of foreign contribution by individuals, associations and companies. So in this context, FCRA ante enti stands for, so ante Foreign Contribution Regulation Act. Option 1 is the right answer. So I hope ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ. జై హింద్.